ముఖ్యంగా నాకు తెలిసి ఈ నిర్ణయంలో ఇంకో భాగం కూడా ఉంది అనుకుంటే ఏంటంటే ఆ నిధుల్ని వెనక్కి ఇచ్చేయమని కూడా చెప్పినట్టున్నారు. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయమని కూడా సాధ్యమా? రైట్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దేవిప్రసాద్ గారు మళ్ళీ ఇంకో ఛానల్కి వెళ్తారు. దేవిప్రసాద్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్, నిన్న ఈవినింగ్ నుంచి దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. సరే, ఆ నిర్ణయం, ఆ తీర్పు చారిత్రాత్మకమైన అయినప్పటికీ కూడా అమల్లో సాధ్యమా? నిజంగా కూడా అధికార పార్టీలకి ఎందుకు అత్యధికంగా ఈ ఎలక్టరల్ బాండ్స్ రూపంలో ఫండ్స్ వస్తున్నాయంటే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ వెంకట్ గారు, ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికి నమస్కారం. అంటే ఇంతకుముందే పెద్దలు పాపారావు గారు చెప్పినట్టు ఏ రాజకీయ పార్టీకైనా, ఏ సంస్థ నుంచి అయినా, లేకుంటే కంపెనీ నుంచి అయినా, ఏ బహుళజాతి సంస్థ నుంచి అయినా వచ్చేటువంటి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో వచ్చేటువంటి నిధులను తెలుసుకునేటువంటి హక్కు ప్రజలకు ఉన్నదని, అది పారదర్శకంగా ఉండాలని నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పార్టీలకు అతీతంగా ఇలా స్వాగతించాల్సినటువంటి అంశం. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నాయి, ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి ఏ పార్టీకి ఎన్నెన్ని డబ్బులు ఇస్తున్నారు, మిగతా పార్టీలకు ఎట్లా డబ్బులు ఇవ్వకుండా చూడాలనేటువంటి అంకుశాన్ని విధించేటువంటి అస్త్రం ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఎస్బీఐ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక నిధులు ఉన్నటువంటి, మానిటరింగ్ ఉన్నటువంటి, దాని పర్యవేక్షణలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి డెఫినెట్ గా ఇవాళ కేంద్ర రూపంలో 6,400 కోట్ల రూపాయల పైగా భారతీయ జనతా పార్టీకే ఉన్నట్టుగా మనకు అన్ని కూడా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఏ రాజకీయ పార్టీ నుంచైనా ఏం ఆశించకుండా ఎవరు డబ్బులు ఇస్తారు వెంకట్ గారు? డెఫినెట్ గా ఆయా రాజకీయ పార్టీల నుంచి రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి కావచ్చు, దేశ ప్రయోజనాలు ఇచ్చేటువంటి వాళ్ళు తక్కువగా ఉంటది. కానీ ఆ విధానాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలు తమకు అనుకూలంగా ఉండేటువంటి పద్ధతి ఒకటి, తర్వాత కేంద్రం నుంచి వచ్చేటువంటి అనేక వివిధ రూపాల్లో దొరికేటువంటి అనేక విషయాల్ని తమ వైపు మరల్చుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ ఎలక్ట్రల్ బాండ్లు ఉపయోగపడుతున్నాయని చాలా కాలంగా అనేక మంది మేధావులు, ఆర్థిక విశ్లేషకులు, ప్రజాస్వామికవాదులు కోరుతున్నటువంటి అంశం వాస్తవం. కాబట్టి ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పును అందరూ కూడా స్వాగతించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఇంకొక తీర్పు లేదు మనకు. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అమలవుతున్నాయా లేదా అనేది కూడా ఒక ప్రామాణికం. ఉదాహరణకి ఇంతకుముందు పాపారావు గారు చెప్పి సమాన పనికి సమాన వేతం, ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా అమలు చేయనటువంటి స్థితి. ప్రతి పౌరుడు నాకు ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు పోయేటువంటి స్థాయి కానీ, తాహతు కానీ, శక్తి కానీ ఉండనటువంటి నేపథ్యంలో ఇలా వ్యవస్థలేమో అవి ఇవ్వకుండా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పనిచేయడానికి ఇష్టపడుతున్నాయి తప్ప సామాన్యునికి సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలనేటువంటి ఆకాంక్షకు సరైనటువంటి రీతిలో పనిచేయడం లేదనేటువంటి మాట వాస్తవం. కాబట్టి దీన్ని స్వాగతిద్దాం. 17 నుంచి 23 వరకు ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారు అనేటువంటి మా పార్టీకి కూడా మీరు బీఆర్ఎస్ ను కూడా ఉటంకించారు. డెఫినెట్ గా అధికారంలో ఉన్నటువంటి పార్టీల్ని తమ వైపుకు దృష్టి పెట్టేటువంటి విధంగా కావచ్చు, లేకుంటే రకరకాల ప్రయోజనాలు ఆశించి ఇంకో చర్చ కూడా అవుతుంది. అంటే బీఆర్ఎస్ మీ పార్టీ 2022-23లో అందుకున్న మొత్తం 529 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 530 కోట్లు ఈసీ మీరు తీసుకున్నామని ఈసీకి మీరు చెప్పారు. అంటే దాని ప్రకారం అయితే ఈ 6 ఏళ్లలో మీకు మీ పార్టీకి బాండ్ల రూపంలో వచ్చిన మొత్తం దాదాపు 912 కోట్లట. ఇప్పుడు వెంకట గారు, మేము చాలా స్పష్టంగా మా బీఆర్ఎస్ అధినేత మా ప్లీనరీలో కూడా వచ్చిన డబ్బులు మేమేం దాచుకోలేదు. వచ్చినటువంటి డబ్బులు అవి బాండ్ల రూపంలో అయినా ఇంకొక రూపంలో అయినా పార్టీకి ఉండేటువంటి అసెట్స్ అన్ని కూడా మేము ప్లీనరీ వేదికగా ప్రకటించిన వెంకట గారు మీకు గుర్తుంటుంది గత సంవత్సరానికి సంబంధించి. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా పార్టీకి సంబంధించిన రాజకీయ పార్టీల లెక్కలు కూడా ప్రభుత్వానికి సమర్పించాల్సినటువంటి సందర్భంలో మేము లెక్కలన్నీ కూడా చూపించాం. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా మా పార్టీకి కూడా ఇచ్చిన చాలా మంది ఆశిస్తారు మా పార్టీ వాళ్ళ కోసం పనిచేయాలని, కానీ పార్టీ పనిచేస్తుందా లేదా అనేటువంటిదే ప్రామాణికం. రైట్ 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 గురించి కావచ్చు, పార్టీ మీద ప్రేమ కావచ్చు, అనేక మంది ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, రకరకాల వాళ్ళు కూడా ఈ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడం అనేటువంటిది అవసరం. ఎందుకంటే శాంతి భద్రతల విషయంలో కావచ్చు, లేకుంటే రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఇచ్చి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది అందరం స్వాగతిద్దాం. ఇటువంటి ఇచ్చినప్పుడు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం ద్వారా డెఫినెట్ గా ఒకవేళ ఆ సంస్థలకు ఏదైనా చేయరాని పనులు ఏవైనా ఆ పార్టీని చేస్తే ప్రశ్నించేటువంటి అవకాశం ప్రజల్లో
చేతుల్లో ఉంటుందనేటువంటి మాట వాస్తవం వెంకట్ గారు. రైట్, మళ్ళీ మీదకి వస్తాను, ఒక 5 నిమిషాలు